ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి ధ్యానాన్ని గ్రామానికి నలుమూలలకి తీసుకువెళ్ళిన పత్రిజీ గారికి, ఆ మహాశక్తికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి ఆ మహాశక్తి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా మన అందరం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుందామండి. ప్రతి క్షణం ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. ఎన్నో క్రిమి కీటకాలు, జంతువులు, వాటన్నిటికీ జీవితం ఎలా అంటే జన్మించడం, జీవించడం, మరణించడం, ఇంతే జీవితం అంటే. కానీ మనిషి జీవితానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే విచారణ, సాధన. నేను ఎవరు అని ప్రశ్నించుకునే విచారణ, నేను ఎవరు అని తెలుసుకునే ఆస్కారం ఒక్క మనిషికి మటుకే ఉంటుంది. కాబట్టి మనిషి జీవితం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనిషి ఒక్కడే తనను తను తెలుసుకోగలడు, తనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోగలడు. అందుకే పుట్టిన ప్రతి మనిషికి కూడా ఈ ఆస్కారం ఉంది, ఈ అవకాశం ఉంది. నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఎందుకు జీవిస్తున్నాను, ఏ ధ్యేయం కోసం పుట్టాను అనే ప్రశ్న ప్రతి మనిషి వేసుకోవాలి. అలాంటి విచారణ చేయని మనిషి జీవితము క్రిమి కీటకాలు, జంతువుల జీవితానికి ఏమీ భేదం లేదండి. కాబట్టి మనిషి జీవితం అతి దుర్లభం. ఎన్నో జన్మలు, ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాతే ఈ మనిషి జన్మ తీసుకునే అవకాశం మనకి వస్తుంది. కాబట్టి ఎంతసేపు ఈ జీవితాన్ని చింతలతో, దుఃఖంతో, లేకపోతే ఎప్పుడూ తీరని బాధ్యతలతో మన జీవితాన్ని ఎప్పుడూ కూడా మనం వృధా చేసుకోకూడదు. ఒకసారి ఇలాగే ఒక వ్యాపారి, ఎన్నో అప్పులైపోయాయి జీవితంలో, బోలెడు మంది పిల్లలు, జీవితం అంతా దుఃఖమయం అయిపోయింది. ఒకరోజు ఇంటి ముందు కూర్చుని దుఃఖిస్తున్నాడు. ఏం చేయాలి, ఎలా ఈ దుఃఖం నుంచి బయటికి రావాలి. ఆ దారిలో ఒక సాధు వెళ్తుంటే ఆయన దగ్గరికి పరిగెత్తాడు. ఆయన ఏమన్నా సమాధానం ఇస్తాడేమో అని చెప్పి వెళ్ళి, స్వామి, నా జీవితం అంతా ఇలా దుర్భరంగా ఉంది, దుఃఖమయం అయిపోయింది, నాకు ఏదన్నా ఒక పరిష్కారం చూపించండి అంటే ఆయన దగ్గర ఒక చిన్న సంచి ఉంది, ఆ జోలె సంచిలోంచి ఒక చిన్న రాయిని తీసి, నాయనా, ఇది సామాన్యమైన రాయి కాదు, దీన్ని పరుసవేది రాయి అంటారు. నువ్వు వెళ్ళి ఏ ఇనుముకి నువ్వు దీన్ని తగిలించినా ఇది బంగారం అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి కొంత బంగారాన్ని నువ్వు మార్చుకుని చక్కగా నీ అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా ఉండు అని చెప్పాడు. సరే స్వామి, కానీ సంవత్సరం వరకే నువ్వు ఉపయోగించాలి, సంవత్సరం తర్వాత ఇది మాయమైపోతుంది అంటే అతను అన్నాడు, స్వామి, సంవత్సరం ఎందుకు, 1 గంట చాలు నాకు, మీరు ఈ రాయినివ్వండి, 1 గంటలో అంతా బంగారంగా మార్చేసుకొని మీకు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, లేదు నాయనా, 1 సంవత్సరం ఉంచుకో నీ దగ్గర అన్నాడు. సరే అని చెప్పి ఆ పరుసవేది రాయి తీసుకుని వెళ్ళాడు ఇంట్లోకి. ఇంట్లో ఏమీ లేదు, ఖాళీ, కుర్చీలు లేవు, మంచాలు లేవు, ఏమి లేవు, గోడకి మేకులు ఉన్నాయి. వెళ్ళి ఆ మేకులకి తగిలించుకుందాం అనుకున్నాడు. కానీ అతనిలో ఒక దురాశ మొదలైంది. అరే, ఈ మేకుల్ని మార్చుకుంటే ఏం లాభము, బజారుకి వెళ్ళి ఆ ఇనుప సామాన్లు అమ్మే దుకాణం ఉంటుంది కదా, ఆ ఇనుమునంతా కొనుక్కుని తెచ్చుకుంటాను, మార్చేసుకుంటాను అనుకుని వెళ్ళాడు. ఆ బజారుకి వెళ్ళి ఆ ఇనుము కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే అతను అన్నాడు, ఆ వ్యాపారి, ఇనుము ధర చాలా ఎక్కువగా ఉంది, ఇప్పుడు కొంచెం ధర తగ్గిన తర్వాత రండి, ఒక 6 నెలలు వెయిట్ చేయండి, అప్పుడు రండి అన్నాడు. సరే అని వచ్చేసాడు. వచ్చి 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఇనుము కొనుక్కుందామని. ఇంకా చాలా ఖరీదు ఉంది, ఇంకొక 6 నెలలు మీరు ఎదురు చూడండి అన్నాడు. సరే వచ్చేసాడు. వచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత కరెక్ట్ సంవత్సరం అయిపోయి ఆ వెళ్ళేసరికి
ఆ పరుసవేది కాస్త మాయమైపోయింది. అప్పుడు ఏడ్చుకుంటూ ఆ సాధువుని వెతుక్కుంటూ వెళ్ళి, స్వామి ఇలా జరిగింది, సంవత్సరం రోజులు ఆ ఇనుమంతా కొనుక్కుందామని దురాశతో ఈ చక్కటి పరుసవేదిని మీరు ప్రసాదించారు, ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది. మీ దగ్గర ఈ పరుసవేది ఉంది కదా, మరి మీరే అన్ని ఇనుమునంతా బంగారంగా మార్చుకొని మీరు ఈ ప్రపంచాన్ని ఏలొచ్చు కదా డబ్బులతో, ఎందుకు మీరు నాకు ఇచ్చారు అన్నాడు. అంటే అప్పుడు ఆ సాధువు అన్నాడు, నాయనా ఈ పరుసవేది నాకెందుకు, నా లోపల ఉన్నదంతా బంగారంగా నేను మార్చేసుకున్నాను. నా లోపల కేవలం ఇప్పుడు సంతృప్తి, ఆనందమే ఆనందం ఉంది. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు ఆనందమే అన్నాడు. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు కూడా మీకు అందరికీ ఆ పరుసవేదిని ఇచ్చారండి. ఆ పరుసవేది రాయిని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. మరి ఆ రాయిని మనం ఉపయోగించుకోకుండా దురాశతో, ద్వేషాలతో మన జీవితాల్ని దుఃఖమయం చేసుకుంటామా, లేకపోతే ఆ రాయి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి మన జీవితాన్ని మనం దివ్యత్వం వైపుకి నడుపుకుంటామా అనేది మన చేతుల్లో ఉందండి. ఆ పరుసవేది ఏదో కాదు, ధ్యానమే. ఒక్కసారి ఆ ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే పత్రి గారి చేతిలో ఉన్నది పరుసవేదిగాక ఏమవుతుంది, ఈ ధ్యానం అనేది పరుసవేదిగాక ఏమవుతుంది, మూలల నలుమూలల ఎక్కడెక్కడో ఉన్న గ్రామంలో ఉన్న సామాన్యులందరినీ కూడా ఆయన ధ్యానులుగా తీర్చిదిద్దారు. అది పరుసవేది కాకపోతే ఇంకేంటండి. ఒక్కసారి పత్రిజీ గారికి ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడదామండి. కాబట్టి మనందరం కూడా ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అనేది ఎందుకు ప్రతి సంవత్సరం వస్తుందంటే, ప్రతి సంవత్సరం మనకి గుర్తు చేయడానికి, ఏమని, ఈ మానవ జీవితం అయినది చాలా విలువైనది, అతి దుర్లభమైనది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం గుర్తు తెచ్చుకోవాలి, మనం సరి అయిన మార్గంలో ఉన్నామా లేదా, మన దివ్యత్వం వైపుకు మనం నడుస్తున్నామా లేదా, మనల్ని మనం తెలుసుకునే దారిలో మనం ఉన్నామా లేదా, సరి అయిన మార్గం ఉన్నామా లేదా అని మనకి గుర్తు చేయడానికి ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. సో మన అందరం కూడా మన జీవితాల్ని దురాశతో, ఆ వ్యాపారిలాగా దురాశతో, ద్వేషంతో, దుర్భాషలతో వృధా చేసుకోకుండా మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా ఈ ధ్యానం అనే పరుసవేదితో సుగుణాలుగా మార్చుకొని మనల్ని మనం చక్కగా దివ్యాత్ములుగా మనం తయారు చేసుకోవాలి. మనందరిలో మనం బంగారంగా మారిపోవాలి. మనందరం బంగారం అయిపోయి ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టి చేయడానికి మనందరం కూడా సహ నిర్మాతలుగా, సహ సృష్టికర్తలుగా మనందరం కూడా తయారు కావాలి. మరి అలాంటి లోకాన్ని తయారు చేద్దామా? ఒక్కసారి గట్టిగా ఆ సంకల్పానికి, ఆ ఆశయానికి, ఒక కొత్త బంగారు లోకం ఏదైతే పత్రి గారు కలలు కన్నారో, ఏ కొత్త బంగారు లోకంలో అయితే కేవలం శాకాహారులే ఉంటారో, ఏ కొత్త బంగారు లోకంలో అయితే కేవలం ధ్యానులే ఉంటారో, ఏ కొత్త బంగారు లోకంలో ఎక్కడైతే ప్రతి వృక్షము, ప్రతి జంతువు, ప్రతి మనిషి కూడా చక్కగా స్నేహభావంతో, ప్రేమ భావంతో కలిసి మెలిసి అద్భుతంగా జీవిస్తారో, అలాంటి ఒక కొత్త బంగారు లోకాన్ని మనందరం కూడా నిర్మించాలని, ఆ వైపుకి మనందరం అడుగులేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.